హాయ్! ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అసలు రూట్ కెనాల్ చేయించుకోవాలనా? లేకపోతే పన్ను తీయించుకోవాలనా? ఈ టాపిక్ గురించి డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చాలామంది పేషెంట్స్ అనేది నా దగ్గర వస్తూ ఉంటారు. సార్ నా పన్ను నొప్పుంది. నాకు పన్ను పుచ్చిపోయింది. నాకు పంటిలో ఏదో ఇరుక్కుంటుంది, తట్టుకుంటుంది. సో నేను పన్ను బీకించుకోవాలనా? లేకపోతే నేను రూట్ కెనాల్ చేయించుకోవాలనా? పన్ను నొప్పి చాలా రోజుల నుంచి ఉంది. సో ఇట్లాంటి డౌట్స్ అనేది డే టు డే పేషెంట్స్‌కి కామన్‌గా వస్తూ ఉంటాయి. సో నేను ప్రతి పేషెంట్‌కి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియో ద్వారా ఆహ్, కంప్లీట్‌గా డీటెయిల్‌గా డిస్క్రైబ్ అనేది చేస్తాను. సో నేను డాక్టర్ అంకిత్ అగర్వాల్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ ఎట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్ నిజామాబాద్ అండ్ హైదరాబాద్. ఈరోజు మనం రూట్ కెనాల్ బెటరా? లేకపోతే పన్ను తీయడం బెటరా? దీని గురించి మనం డీటెయిల్‌గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కమింగ్ అప్ టు రూట్ కెనాల్ అంటే ఏంది? ఈ రూట్ కెనాల్ అనే ప్రొసీజర్ అనేది పంటిని తీయకుండా సేవ్ చేసే ప్రొసీజర్‌ని రూట్ కెనాల్ అంటారు. ఈ రూట్ కెనాల్ డీటెయిల్ వచ్చేసి నేను నా పాత వీడియోస్‌లో చాలా డీటెయిల్‌గా చెప్పాను. సో జస్ట్ బ్రీఫింగ్ ఇస్తున్నాను రూట్ కెనాల్ అంటే ఏంది. సో ఇప్పుడు పన్ను పుచ్చిపోయినప్పుడు పేషెంట్ అనేది నొప్పితోనొస్తారు మా దగ్గరికి. నొప్పితోనొచ్చినప్పుడు సార్ ఇది ఫిల్లింగ్ చేయాలనా? లేకపోతే రూట్ కెనాల్ చేయాలనా అనేది, లేకపోతే తీయించుకోవాలనా అనేది అడుగుతూ ఉంటారు. సో మేము పేషెంట్‌కి ఆ పంటిది ఎక్స్‌రే తీసేసి డీటెయిల్‌గా చూసి ఆ పన్నుకు ఒకవేళ రూట్ కెనాల్ చేసే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా రూట్ కెనాల్ చేస్తాము. సో నా దృష్టిలో యాస్ ఎ డాక్టర్ నన్ను అడిగితే ఒకవేళ పంటిని కాపాడడానికి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని కాపాడాలి. బికాజ్ న్యాచురల్ దేవుడిచ్చిన న్యాచురల్ ఆబ్జెక్ట్‌ని మనం తీయకుండా ఎంతవరకు అయితదో అంతవరకు కాపాడేస్తే మీకు చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే పన్ను తీయడం అనేది పెద్ద విషయం కాదు. పన్ను తీయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. తీసేస్తాము. కానీ పెట్టడం అనేది చాలా కాస్ట్‌లీ అయిపోయింది. సో దానికి ఇంప్లాంట్ చేయించుకోవాలి. లేకపోతే మళ్ళీ బ్రిడ్జ్ పెట్టుకోవాలి. లేకపోతే ఏదో ఒకటి రీప్లేస్‌మెంట్ పెట్టాలి. చాలామంది పన్ను పెట్టకుండానే అలాగే నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నాకొచ్చేసి మనకు హ్యాపీ డెంటల్ బ్రాంచెస్ హైదరాబాద్, నిజామాబాద్‌లో ఉన్నాయి. సో హైదరాబాద్‌లో అవగాహన ఎక్కువున్నది. నిజామాబాద్‌లో ఏందంటే చాలామంది పేషెంట్స్ సార్ పన్ను తీయించుకోవడం అనేదే అంటుంటారు. సో దాని గురించి కూడా నేను నా వచ్చే వీడియోస్‌లో డీటెయిల్‌గా చెప్తాను. పన్ను తీయడం అనేది ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. కానీ పన్ను తీశాక మళ్ళీ దాన్ని రీప్లేస్‌మెంట్ చేయకుండా వదిలేయడం అది చాలా చాలా బ్యాడ్. పన్ను తీశాక ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రీప్లేస్‌మెంట్ అనేది చేయాలి. లేదంటే చాలామంది ఏం చేస్తుంటారంటే పన్ను తీశాక వన్ సైడ్ నుంచి నమలడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒక్కటే చేతి వాడితే మీ ఒక్కటే చేతి నొస్తుంది. అలాగే మీరు ఒక్కటే సైడ్ నుంచి నమిలితే మీ ఒక్కటే సైడ్ డ్యామేజ్ అవుతుంది. మొత్తం లోడ్ అనేది వన్ సైడే పడుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్ ఆఫ్ ద టూత్, ఒకవేళ మీ టీత్ నిజంగా చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటే ఇప్పుడు చాలా చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. రూట్ కెనాల్‌లో కూడా ఆల్మోస్ట్ 75-80% వరకు డ్యామేజ్ అయిన టీత్‌ని కూడా స్క్రూ పోస్ట్ అనే ట్రీట్మెంట్ చేసి, దాన్ని బిల్డప్ చేసి, దాని కోర్ బిల్డప్ అనేది చేసి, దాన్ని కాపాడడం అనేది జరుగుతుంది. అప్పుడు కోర్ బిల్డప్ చేసి స్క్రూ పోస్ట్ చేసేస్తే మళ్ళీ మీ టీత్‌కి ఇంకొక మేబీ అరౌండ్ 15 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ లైఫ్ అనేది వస్తుంది. ఆ రూట్ కెనాల్ అయిపోయాక మీరు మంచి క్యాప్ అనేది, క్వాలిటీ క్యాప్, వారంటీ క్యాప్ అనేది పెట్టించుకుంటే మళ్ళీ మీకు ఇంకొక 10, 15 ఇయర్స్ అనేది మీకు న్యాచురల్ టూత్ అనేది కాపాడినట్టు ఉంటుంది. మీ న్యాచురల్ బైటింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్‌గా ఉంటుంది. అదే మీరు తీయించుకున్నారనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఒక గ్యాప్ ఉంటుంది. మీ నోట్లో ఉన్న మీ రెగ్యులర్ అలవాటు, మీ టంగ్‌కున్న అలవాటు అనేది చేంజ్ అయిపోతుంది. ఆ గ్యాప్ అనేది మీ మైండ్‌కి ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ లాగా పోతుంది. సో మీరు ఏం చేస్తారు? మీరు నమిలినప్పుడు ఆ ఫుడ్ అనేది ఆ గ్యాప్ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ అనేది నమలడం జరుగుతుంది. సో అట్లా మీ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోతుంది. సో మీరు అనుకున్నా, అనుకోకుండా కంప్లీట్‌గా ఆపోజిట్ సైడ్ అనేది నములుతారు. సో తీసిన సైడ్ అనేది మీరు నమలడం చేయరు. సో అందుకే మీ టీత్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాము. ఒకవేళ మీకు నిజంగా రూట్ కెనాల్ అవసరం ఉందా? లేకపోతే తీయడం. అస్సలు మాతోని కానే కాదు. ఆ టీత్ మొత్తానికే పాడైపోయింది అంటే ఖచ్చితంగా దేర్ ఇస్ నో ఆప్షన్, వీ హావ్ టు రిమూవ్ ఇట్. కానీ ఒకవేళ కొద్దిగైనా ఆప్షన్ ఉంది అంటే ఖచ్చితంగా మా బ్రాంచెస్‌లో రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్‌ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి రూట్ కెనాల్ అనేది చేస్తారు. బికాజ్ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. ఎంత టెక్నాలజీ వచ్చినా నథింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ గాడ్. అంటే దేవుడి కంటే మించి ఏమి లేదు కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు నేను న్యాచురల్ టీత్‌ని కాపాడడానికే ట్రై చేస్తాను గానీ, తీయడం అనేది నా లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అందుకే రూట్ కెనాల్ ఈజ్ ఎప్పుడైనా తీయడం కంటే బెటర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీటెయిల్‌గా ఇంకా మరికొన్ని వీడియోస్‌లో వచ్చేసి మనం మాట్లాడుకుందాం.